అందరికీ నమస్కారం. ఎలా అంటే పెదవేలు మండలంలో కూడా ఇదే పెదవేలు మండలం కూడా చాలామంది గ్రూప్లో అదే ఒక గ్రూప్ పెట్టి మళ్ళీ 2-3 గ్రూప్లో అది అయిపోతుంది. మన్యం గ్రూప్ అనేది ఉంది ఒకటి. ఆ గ్రూప్లో వాళ్ళు తీసేస్తే మళ్ళీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా ఇదే. అక్కడ వాళ్ళకి ఇక్కడ, అక్కడ ఆ పాడు వాళ్ళకి పాడు నిజవరం వాళ్ళకి ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి అక్కడ చేస్తున్నారు. అలా కాకుండా మన అరకు నిజవరం వాళ్ళకి మాత్రమే ఇక్కడ చేసి అందరికీ ఇదే పరిచయం. ఇక్కడ నియోజకవర్గంలో ఇక్కడ దాకా మాత్రం ఉండిపోతుంది. పార్ట్ అని ముందు వెళ్ళట్లేదు. మన పెదపల్లిలో ఎన్ని పంచాయతీ ఉందో కూడా తెలియదు, ముంచెంపుట్టు ఎన్ని పంచాయతీ ఉందో తెలియదు. అండ్ ఈ ఇన్ఛార్జీలు కావాలి, ఎమ్మెల్యేలు అయిపోవాలి. ఒక 2 రోజులు 10 మందికి వేసుకుని వస్తే ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఇన్ఛార్జీలు అయిపోవాలి. మొన్న దాకా మన ముంచెంపుట్టు మండలం నుండి దుర్గాప్రసాద్ ఎవరు ఆ గడిగా అందరు మనం చెప్పడం పెదపల్లి మండలంలో అందరూ ఎవడు వస్తున్నాడట కదా ఎమ్మెల్యే పోటీ చేయడానికి, పలానా వాడు వస్తున్నాడు, ఇది రకరకాలు చెప్పుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు సార్ ఉన్నారు, అన్నీ తెలుసు, సార్కి తెలుసు మనకు ఎవరికి ఎక్కడ పెట్టాలో, ఏ స్థానం ఎవరికి ఇవ్వాలో అనేది సార్కి తెలుసు. సార్కి ఎవరికి ఇద్దాము, ఎవరు ఒకరికి చూసి ఒకటి నేర్చుకోకుండా ఎలాగా? సార్ చెప్తున్నారు కదా, ఎన్నిసార్లు చెప్తారు? 10 చెప్తుంటారు. ఏంటి ఒకరికి నచ్చిన గ్రూపులు పెట్టుకుంటున్నారు, నచ్చిన కార్యక్రమం చేస్తున్నారు. మీ జెండా పార్టీ తిరుగుతున్నారు తప్ప ప్రజలకు వెళ్ళి మన గుర్తు ఏంటనేది కూడా ప్రజలకు తెలియదు. లోపల మారుమూల ప్రాంతంలో మన గాజు గ్లాస్ అనేది మనకు తప్ప లోపల ఎవరికి కూడా తెలియదు కొంతమంది. అలాంటిది చేయకుండా మనము నియోజకవర్గంలో నిలబడి మనకి ఇన్ఛార్జి కావాలి, మన ఎమ్మెల్యేగా అయిపోవాలంటే అది ఎవరి పని. అందరికీ ఇక్కడ ఎవరికి తక్కువగా చేసి మాట్లాడట్లేదు. మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాము. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం. అంతేగాని మనం అంతటా మనమే ఇదవుతే ఎప్పుడు కూడా మనం ఇచ్చేయలేము. అరకువేలు నియోజకవర్గం అంటే జనసేన జెండా ఎగరాలంటే మనం అందరూ కూడా కలిసి పనిచేద్దాం. నెక్స్ట్ 2024లో మన పార్టీ స్థాపిద్దాం అంటే మనం అందరు కలిసి పనిచేద్దాం. అంతేగాని ఇక్కడ ఒకరికొకరు వాళ్ళకి భాష అయిపోతున్నారు. ఇక్కడ సార్ ఉన్నారు, ఇన్ఛార్జికి ఇచ్చారు. 2 నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఇచ్చినప్పుడు మనం గౌరవిద్దాం, మనం సార్ చెప్పినట్టు విందాం. సార్ ఎందుకు ఉంటారు ఇన్ఛార్జిగా? ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడైతే సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ పరంగా చూసుకోవాలి. మన పవన్ కళ్యాణ్ దిగిరాడు. ఇక్కడ మనకు ఏమైనా కష్టం సుఖం వచ్చినా, ఏం జరిగినా, మంచి జరిగినా సార్ మనకు ముందు ఉంటారు. అది గుర్తించుకోండి అందరికీ. ఇక్కడ ఎవరికి మేము చిన్న తక్కువ అంచనాతో చూడట్లేదు. అందరూ నేను కూడా అలా చేస్తే మనకు ఏ స్థానంలో ఉంచాలి, ఎక్కడ ఎవరికి పెట్టాలనేది సార్కి బాగా తెలుసు. కావున అందరూ మనం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎవరు కూడా వేరువేరుగా ఇది అవ్వకండి. 4-5 ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఎవరైనా అదే అందరు మీ 4-5 కలిస్తే బాగుంటుంది. మీరు ఒకరైతే చెప్పేది వేరు, 4-5 కలిసి చెప్పేది వేరు. ప్రజలకు ముందు గ్రామ లెవెల్ నుండి రావాలి. గ్రామ లెవెల్ నుండి వస్తేనే మనకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంటుంది. ఇది మీరు కొద్దిగా ఇచ్చేసి మాకు అందరికి మీ వెనకాల ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాము. మీ వెనకాల మాకు నడిపించండి. మేము గ్రామ లెవెల్లో మనం ఉంటాము. పెదపల్లి మండలం కానీ, ముంచెంపుట్టు మండలం కానీ, మనం 2 మండలంలో కూడా మనం చూసుకుంటున్నాము. మనం 2 అన్నదమ్ములు అప్పటి నుండి ఉన్నాము, అప్పటి నుండి కూడా చూస్తున్నాం. మనం ఎవ్వరు లేదు. 2014 నుండి కూడా మనం పని చేసుకుని వస్తున్నాం. మనకు ఓటకు లేనప్పుడు కూడా పని చేసుకుని వస్తున్నాము. 2019లో ప్రతి ఒక్కరు మనకు చాలామంది చెప్పడం, మీరు ఇద్దరు ఏం చేసేస్తారు, ఎవరు మీకు సరైన నాయకుడు లేదు, సరైన ఎమ్మెల్యే పోటీ చేయడానికి కూడా మీకు నాయకుడు లేదు, అలాంటి పరిస్థితులు మీరేం చేస్తారయ్యా అని చాలామంది పెద్ద నాయకులు కూడా మనకు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు చాలామంది వ్యతిరేకంగా మనకు చెప్పారు. అలాంటప్పుడు కూడా ఈ రోజు దాకా మనం ఒకే పార్టీకి నిలబడి ఉన్నామంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గొప్ప అయిన మనిషి, ఆలోచన గొప్ప అయినది అని ఈ రోజు దాకా మనం నిలబడి ఉన్నాం. వయసు చిన్నవాళ్ళైనా కూడా మనం అన్నీ నేర్చుకోవాలి అని నా ఒక ఆలోచన. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రూపులు అనేది నాకు అది అస్సలు నచ్చట్లేదు అన్న. గ్రూపులు అనేది ఇక్కడ ఒకరికొకరు గ్రూపు. ఇప్పుడు శ్రీరామ్ అయితే శ్రీరామ్ గ్రూపు, సాయిబాబా పవన్ అంటే పవన్ గ్రూపు. అలా కాకుండా అందరికి మన్యం అంటే అందరు కదా, లేదంటే అరకు నియోజకవర్గం అని పెట్టాలి. అరకు నియోజకవర్గం పెడితే అక్కడ అందరూ, ఇక్కడ 6 మండలం వాళ్ళు కూడా ఒక గ్రూప్లో ఉంటే అందరికి తెలుస్తుంది. ఇప్పుడు
మనవాడు ఒక గ్రూప్ అయితే మళ్ళీ ఒక గ్రూప్ అవుతే అలాగా అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆ పెట్టిందే మళ్ళీ పెడుతుంటారు. పెట్టిన ఎన్నిసార్లు అందరికి తెలుసు కదా, మళ్ళీ పెట్టిందే పెడుతుంటారు. దానికి కౌంటర్లు ఏంటి రకరకాలు. మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడడము, లేదంటే మీరు కలుసుకోవడం, అది ఇది పని చేయండి. అంతేగాని ఇప్పుడు హర్పూర్ నియోజకవర్గంలో సుమారు 10 గ్రూపులు అన్నీ ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు పవన్ సేన, శ్రీరామ్ సేన, సాయిబాబు సేన అంటే ఇలా పెట్టుకోకుండా నీట్గా పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఏమైనా తప్పుగా మాట్లాడడం క్షమించండి.